అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాసమలారంలో పెను విషాదం జరిగింది. సిగాచి రసాయన ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీని ఎఫెక్ట్తో దాదాపు 2 కిలోమీటర్ల మేర భూమి కంపించిందంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రో క్రిస్టల్ సెల్యులోస్ డ్రైయింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 37 మంది కార్మికులు మృతి చెందారు. వీటిలో 4 మృతదేహాలను గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు క్షతగాత్రులు బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పలు ఆసుపత్రుల్లో 35 మంది కార్మికులకు చికిత్స అందిస్తుండగా 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణ చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, రెవెన్యూ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిగాచి ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీస్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే 57 మంది కార్మికులు సురక్షితంగా ఇంటికి వెళ్లారని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రస్తుతం 35 మంది కార్మికులకు పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారని, వీరికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. 47 మంది కార్మికులు గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 26 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో 4 మృతదేహాలు గుర్తించామని చెప్పారు కలెక్టర్ ప్రావీణ్య. వీరిలో 20 మృతదేహాలు గుర్తు తెలియని స్థితిలో ఉన్నాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఇంకా 27 మంది ఆచూకీ తెలియలేదన్నారు. మొత్తం 31 మృతదేహాలు పటాన్చెరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాయని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు సంబంధిత అధికారుల సమక్షంలో రక్త నమూనా ఇవ్వాలని సూచించారు. ఆయా కుటుంబాలు DNA పరీక్షలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు.
పాస్ మైలారంలో ఈవేళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పటాన్చెరులోని ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలతో సీఎం మాట్లాడనున్నారు. పాస్ మైలారంలోని సిగాచి పరిశ్రమలోని పేలుడు ఘటనాస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వర్షం పడుతున్నా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి పలువురు జాడ కనిపించడం లేదు. బంధువులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని తమ వారి ఆచూకీ కోసం అందరినీ అడగటం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 తక్షణ సహాయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, పాస్ మైలారం ఘటన, సిగాచి పరిశ్రమ ఘటన మనం చూస్తున్నాము. మృతుల సంఖ్య పెరుగుతోంది. వివరాలేంటి? జ్యోతి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పాషమైన పారిశ్రమలోని సిగాచి కంపెనీలో జరిగినటువంటి భారీ విస్ఫోటనం అని చెప్పవచ్చు. ఇప్పటికీ దాదాపు 34 మంది మృతి చెందినట్టు అధికారికంగా ధృవీకరించారు. 145 మంది కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో దాదాపు 34 మంది చనిపోయారు. ఇప్పటికీ హాస్పిటల్లో, అంటే పటాన్చెరు ధృవ హాస్పిటల్లో కానీ, మదినగూడ అర్చన హాస్పిటల్లో మిగతా వారు చికిత్స అందుతా ఉంది. పటాన్చెరుకు సంబంధించి ధృవ హాస్పిటల్లో 9 మందికి చికిత్స జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 9:30-10 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వీళ్ళను పరామర్శనానికి వస్తా ఉన్నారు. వీళ్ళను పరిస్థితి ఎలా ఉంది, మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే దిశానిర్దేశించడం జరిగింది. అలాగే ఇప్పుడు 9:30 కూడా ముఖ్యమంత్రి నేరుగా బాధిత కుటుంబాలకు కలిసి మాట్లాడనున్నారు. అలాగే 9:30కి ఇక్కడ వచ్చిన తర్వాత 10-10:30 ప్రాంతంలో సిగాచి పరిశ్రమ కూడా వెళ్ళనున్నారు. అక్కడ ఎలా జరిగింది, అసలు ఇంత సంభవం ఎలా జరిగింది అనేది కూడా రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఇప్పటికీ ప్రకటించినట్టు తెలుస్తా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, అలాగే చికిత్స నిమిత్తం 50,000 రూపాయలు అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అందించింది. దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. అయితే నిన్నటి నుంచి ఏదైతే సహాయక చర్యలు, అంటే దిగడ బృందాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కలెక్టరు, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా అక్కడ ఉండి నిన్నటి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిన్న ఏదైతే అక్కడ వెలికి తీసినటువంటి, అంటే ఇప్పుడు పేలి బిల్డింగ్ మొత్తం కుప్పకూలినటువంటి బిల్డింగ్ కింద, శిథిరాల కింద ఉన్నటువంటి ఇంకా మృతులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరిగా వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు గుర్తుపట్టలేనంత విధంగా కూడా మృతి చెందినటువంటి మృతదేహాలు ఉన్నాయి. DNA చేస్తే గానీ వారిని గుర్తుపట్టలేని పరిస్థితి. ఇప్పటికి 34 మంది మృత్యువాత పడ్డారు. అందులో నలుగురికి మాత్రమే DNA చేయడం జరిగింది. ఇంకా 30 మందికి DNA టెస్టులు చేయలేని పరిస్థితిలో కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సహకరించాలి, కొంచెం టైం పడుతుంది, దీనికి DNA సహకరించాలని కూడా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు, అంటే శిథిరాల కింద చిక్కిన వారికి కూడా ఎప్పటికప్పుడు బయట తీసేందుకు కూడా సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. నిన్నటి నుంచి భారీ వర్షం నేపథ్యంలో కూడా సహాయక చర్యలో భాగంగా మృతి చెందిన మృతదేహాలను కూడా వెలికి తీసేందుకు కూడా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. జ్యోతి, అయితే బసవరాజ్, ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లేనా? జ్యోతి, ప్రస్తుతానికి పటాన్చెరు ధృవ హాస్పిటల్లో 9 మంది చికిత్స పొందుతా ఉన్నారు. ఇప్పుడు కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికీ మెరుగైన వైద్యం అందిస్తా ఉన్నారు. మరికొందరు మదినగూడలోని అర్చన హాస్పిటల్లో మరొక 15 మంది కూడా అక్కడ ఉన్నారు. వారికి కూడా అందులో కొందరు విషమంగా ఉంది పరిస్థితి. దీనికి విషమించినటువంటి వారిని కూడా వేరే హాస్పిటల్కి పంపించి మెరుగైన వైద్యం అందించాలనే
విధంగా పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. వాళ్ళకు మృతుల కుటుంబాలకు కూడా అండగా ఉంటాము, మీరు అదేరే పడొద్దని కూడా భరోసా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే మృతులు 34 చేరారు. ఇంకా దాదాపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఎంతవరకు ఆరోగ్యం మెరుగుపడితే అంతవరకు చికిత్స అందించడానికి కూడా ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అలాగే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఇంకో గంటన్నరలో ఇక్కడ పటాన్చెరు ధృవ హాస్పిటల్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీని ఎక్కడి వరకైనా సరే ఎంత మెరుగైన వైద్యం అందించడానికి కూడా ప్రభుత్వం ముందుందని కూడా తెలుస్తా ఉందని చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. బసవరాజు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయిస్తున్నారన్నటువంటి వార్తలు మనం చూస్తున్నాము, వివరాలేంటి? నిన్న రియాక్టర్ పేలడంతో దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్లు భూకంపం వచ్చినట్టుగా అక్కడ జరిగింది. అందులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి 100 మంది కార్మికులు మొత్తం 100 మీటర్ల దూరంలో ఎగిరి పడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని బిల్డింగ్స్ అయితే క్రాష్ వచ్చినట్టు పరిస్థితి తెలుస్తా ఉంది. పక్క బిల్డింగ్ మొత్తం అద్దాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి. అలాగే మిగతా ఏరియాలో మొత్తం కూడా అక్కడ మొత్తం విధ్వంసం జరిగిందని కూడా చెప్పవచ్చు. దీనికి భారీగా అంటే భారీ నుంచి అతి భారీగా కూడా నష్టం జరిగిందని కూడా చెప్పవచ్చు. బసవరాజు, దీని మీద సిగాచి కంపెనీ యాజమాన్యం ఏమైనా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కానీ వాళ్ళు స్పందించడం కానీ ఏమైనా జరిగిందా? ప్రస్తుతానికైతే సిగాచి యాజమాన్యం ఎలాంటి స్పందించలేదు. ఇప్పటికైతే వాళ్ళు కూడా ఇంత ఘోరం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా చాలా బాధలలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పటికీ బయట పెట్టలేని పరిస్థితి. అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా తెలుస్తలేదు. దీంట్లో అంటే కంపెనీలో బ్లోయర్ హ్యాండ్లర్ అనేది ఒకటి శుభ్రం చేయకపోవడంలో నిర్లక్ష్యం కారణంగానే ఆ దుమ్ము పేరుకుపోయిందని, అందుకే టైర్లో ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో పేలుడుకు దారి తీసి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు పరిశ్రమల శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఆ స్ప్రేయర్ డ్రైయర్లో ముడి ఔషధాన్ని శుద్ధి చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతుంటారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, పేలుడుకు ఇది కూడా కారణమై ఉండొచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే కంపెనీ యాజమాన్యం ఇప్పటికైతే ఎలాంటి స్పందన అయితే లేదు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.